రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనము. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు ఎంతో గొప్ప దేవుడు కదండి. మరి మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు కీర్తినీయుడు, ఆయన స్తుతులకు పాత్రుడు. మరి ఇక్కడ ఇర్మియా భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలు మనము ప్రతిరోజు కూడా దేవుణ్ణి కీర్తించాలి అనేటువంటి విషయం. అయితే దీని వెనకాల ఉన్నటువంటిది ఆ సందర్భము కనుక మనం చూసినట్లయితే ఎంతో అవమానము, ఎంతో దుఃఖము, ఎంతో మరి హాస్యాస్పదము, ఎగతాళి ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నారు ఇర్మియా. దేవుని యొక్క మాటలు మరి అక్కడ సంఘంలో చెప్పినప్పుడు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి రాజులు ఈ మాటలు విని ఇర్మియాను కొట్టడం, ఇర్మియాను బందీలో ఉంచడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ సందర్భంలో ఇర్మియా మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడిని మీరు కీర్తించండి, దేవుని కీర్తించండి, దేవుణ్ణి స్తుతించండి అని చెప్పి ఆయన పలుకుతున్నాడు. ఈరోజు మనలో ఎంతమంది మాటలు చెప్పగలుగుతాం? మనకే గనక అలాంటి పరిస్థితులు వస్తాయి. మనమే గనక మరి దేవుని కొరకు ఇతరుల చేత నిందలు వేయబడినటువంటి వారముగా ఉంటే, ఇతరుల చేత దూషింపబడుతున్నటువంటి వారముగా ఉంటే, ఇతరుల చేత మరి దెబ్బలు పొందుతున్నటువంటి వారముగా ఉంటే మనం చెప్పగలమా? దేవుని స్తుతించండి, దేవుని ఘనపరచండి, ఆయన నిజమైనటువంటి దేవుడని చెప్పలేం కదా. అయితే అలనాడు భక్తులు మరి ఎంతో మరి చాలా తెగింపుగా సేవ అనేది చేసేవారు. చాలా చక్కగా మరి వాళ్ళు భక్తిలో ఎదిగేటువంటి వారు. నిజంగా మనము రోజు కూడా దేవుని స్తుతించేటువంటి వారము ఉండాలి, దేవుని ఘనపరిచేటువంటి వారము ఉండాలి. ఏ సమయంలో అయినా సరే, ఏ క్షణంలో దేవుడు మనకి తోడుగా ఉండడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి ఆయన స్తుతించుట, ఆయన ఘనపరచుట, ఆయన మహిమపరచుట, ఆయన హెచ్చించుట ఇవన్నీ కూడా మనకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. మనం ఎవరి చేతిలో అయితే చిక్కబడి ఉన్నామో, దుష్టుల చేతిలో కనుక మనం ఉంటే, మన శత్రువులు మనల్ని ఏదైనా చేయాలి అని అనుకుంటే వారి యొద్ద నుంచి మన ప్రాణమును కాపాడేటువంటిది దేవుడు మాత్రమే. ఈరోజు మనము కానీ, మన డబ్బు కానీ, మన తెలివి కానీ, మన జ్ఞానం కానీ ఏది కూడా మనల్ని ఇతరుల నుంచి తప్పించలేవు, కానీ అనారోగ్యాల నుంచి కానీ మనల్ని తప్పించలేవు. కానీ దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క తోడు మాత్రమే మనల్ని తప్పించగలుగుతుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఆధారపడేటువంటి వారముగా, దేవునికి మహిమ తెచ్చేటువంటి విధంగా మన కుటుంబాలు, మన జీవితాలు ఉండాలి. ఎలాంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణించినప్పటికీ కూడా విడువక దేవుణ్ణి వెంబడించేటువంటి వారముగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారము ఉండాలి, దేవునికి సాక్షులుగా మనం జీవించాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప, కాపుదల మన కుటుంబాల్లో ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా మీకు వందనాలు. నిజమే ప్రభా, అయా ఎలాంటి సందర్భమైనను అయా నేను స్తుతించేటువంటి వారంగా మేము ఉండాలి ప్రభా. నిజమే అక్కడ ప్రాణము పోయేటువంటి స్థితి అయినను నాయన నేను స్తుతించమని ఇర్మియా భక్తుడు చెప్తున్నాడంటే నీ ప్రేమను ఎంతగా రుచి ఎరిగాడో నా ప్రభా. అయా మేమందరం కూడా అట్టిగా రుచి ఎరుగుటుకుని సహాయం దయచేయమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నేముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. అమ్మాయి ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.